ఇలా కలుపుకోవాలి. రెండు ఇలా ఫ్రై కావాలి. చేస్తున్నాను. ఇవి ఇలా వాటర్లో వేడి చేసి ఇలా పక్కన పెట్టుకున్నాను. తర్వాత ఇలా ఆనియను, పచ్చిమిర్చి, కొత్తిమీర, కరివేపాకు తీసుకున్నాను. స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకున్నాను. అలాగనే మన ఛానల్ని అయితే మొట్టమొదటిసారిగా చూస్తున్న వారిని దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, కామెంట్ పెట్టండి. అలాగనే మా వీడియోలు స్టార్ట్ నుండి ఎండింగ్ వరకు చూడండి ఫ్రెండ్స్. మీ ద్వారానే మేము ముందుకు సాగుతాం. మీ సపోర్ట్ మాకు చాలా అవసరం ఫ్రెండ్స్. ఆయిల్ పోసుకున్నాను. ఈ విధంగా పోసుకోవాలి ఆయిల్. ఆయిల్ అయితే వేడి అయింది. ఆనియన్ వేసుకుంటున్నాను. ఇలా కలుపుకోవాలి. ఎగ్ నూడిల్స్ కూడా చేసుకోవచ్చండి, కానీ వెజ్ చేయాలని ఆశపడుతున్నాను, అందుకనే వెజ్ చేస్తున్నాను. మీరు కూడా మీ ఇంట్లో చేసుకోండి. తర్వాత కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చిని వేస్తున్నాను. ఇలా ఫ్రై కావాలి. కరివేపాకు, ఈ విధంగా ఒక 2 మినిట్స్ ఇలా ఫ్రై కావాలి. కొంచెం అయితే ఉప్పు వేస్తున్నాను. తర్వాత మనం వాటర్లో ఇది ఉడకబెట్టి పెట్టుకున్న మ్యాగీని వేసుకుంటున్నాను. ఈ విధంగా కొంచెం సేపు ఆయిల్లో మనం ఫ్రై చేసుకోవాలి. చేసుకున్నాక కొంచెం అంత కారం వేసుకుంటాను. కొద్దిగంతా వేసుకుంటున్నానండి, ఎందుకంటే పచ్చిమిర్చి యాడ్ చేసాం కదా, మళ్ళీ కారం ఎక్కువ అవుతుంది. ఈ విధంగా కలుపుకున్నాక కొంచెం మసాలా వేస్తున్నాను. ఇదైతే మా బాబు స్నాక్స్ కోసం చేస్తున్నానండి. ఇప్పుడు స్కూల్కు రాగానే ఆయన అడుగుతాడు, అందుకనే ఇది ప్రిపేర్ చేస్తున్నాను. చాలా బాగుంటుంది. ఈ విధంగా అయితే నూడిల్స్ చేసేసాను, అయిపోయింది. రెడీ చేసేసాను. 2-3 నిమిషాలనే చేయొచ్చండి.